జనవరి 28, 1986వ సంవత్సరం అమెరికాలోని ఫ్లోరిడాలో సమయం సరిగ్గా ఉదయం 11:38. నాసా ఎంతగానో ఇష్టపడే స్పేస్ షటిల్ ఛాలెంజర్ గాల్లోకి లేచే సమయం. అప్పటికే ఛాలెంజర్ షటిల్ 9 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చింది. దాన్నే నాసా వర్క్ హార్స్ అని కూడా పిలుస్తారు. అంటే బాగా పనిచేసే వాహనం అన్నమాట. కానీ ఆ రోజు మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా టీచర్ ఇన్ స్పేస్ ప్రోగ్రాం ద్వారా ఒక స్కూల్ టీచర్కి అంతరిక్షంలోకి వెళ్ళే అవకాశం, అక్కడి నుంచి పాఠాలు చెప్పే అవకాశం, పిల్లలని ఇన్స్పైర్ చేసే అవకాశం వచ్చింది. పైగా ఆ టీచర్ని సెలెక్ట్ చేయడం అనేది ఒక రోజులో అయిన పని కూడా కాదు. 1980లలో ఈ ప్రోగ్రాం మొదలు పెడితే ఒక టీచర్ని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి సంసిద్ధం చేయడానికి సుమారు 5 ఏళ్లకు పైగానే పట్టింది. మొత్తం 11,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. వాళ్ళందరినీ వడపూసి 114 మందిని సెమీఫైనలిస్టులు చేశారు. దానిలో 10 మంది ఫైనలిస్టులు అయ్యారు. అంటే చివరి పరీక్షకి ఎంపికయ్యారు. ఫైనల్గా 2ని సెలెక్ట్ చేశారు. ఒకళ్ళ మెయిన్ క్యాండిడేట్, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చి చివరి నిమిషంలో రాకపోతే ఇంకో బ్యాకప్ క్యాండిడేట్. క్రిస్టా మెకాలెఫ్ అనే మహిళ మెయిన్ క్యాండిడేట్గా సెలెక్ట్ అయితే బార్బరా మోర్గాన్ అనే మరో టీచర్ బ్యాకప్ కింద ఎన్నికయ్యారు. ఇలా వీళ్ళని ఎన్నిక చేసేటప్పుడు అమెరికాలోని స్కూళ్ళని అప్రోచ్ అవ్వడం, టీచర్ల అప్లికేషన్లు తెప్పించుకోవడం, పిల్లలతో మమేకం అవడంతో నాసా చేస్తున్న ఈ మిషన్కి ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చింది. అందుకే అప్పటికి కేవలం 2 వారాల ముందు వెళ్ళిన కొలంబియా మిషన్ని కొన్ని వేల మంది మాత్రమే చూస్తే ఛాలెంజర్ని ఆ రోజుల్లోనే దాదాపు 25 లక్షల మంది లైవ్లో చూశారు. అమెరికా అంతా చాలా స్కూళ్ళల్లో లైవ్ పెట్టి మరీ పిల్లలకి ఈ మిషన్ లాంచ్ని చూపించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రేగన్ స్వయంగా ఇనిషియేటివ్ తీసుకున్న ప్రోగ్రాం ఇది. 1984 జనవరిలో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సమాజంలో ఉపాధ్యాయులకు ఉండే ప్రాముఖ్యతని చాటి చెప్పడానికి నాసా స్పేస్ షటిల్స్ సివిలియన్స్ని, అంటే సాధారణ ప్రజల్ని కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లగలవు అని నిరూపించడానికి ఇంకా పలు రకాల ఆలోచనలతో దీన్ని మొదలుపెట్టి ఈ షటిల్ లాంచ్ని ఇంతకు ముందు చెప్పినట్లుగా బాగా ప్రమోట్ చేశారు. ఆ విధంగా పెద్ద అంచనాలతో 6 వ్యోమగాములు, ఒక టీచర్తో కొన్ని లక్షల మంది చూస్తుండగా అంతరిక్షంలోకి ప్రయాణం మొదలుపెట్టింది ఛాలెంజర్. కానీ అలా మొదలైన 73 సెకండ్లలోనే ఆకాశంలోనే పేలిపోయింది. క్రూ అందరూ, అంటే దానిలో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ చనిపోయారు. అమెరికా దేశం మొత్తం షాకులోకి వెళ్ళిపోయింది. అంతకు ముందు వరకు అమెరికానే కాదు, ఏ దేశపు అంతరిక్ష చరిత్రలో కూడా ఇంత పెద్ద విషాదం లేదు. పైగా దీనికి పబ్లిక్ అటెన్షన్ కూడా ఉండటం, స్కూల్ పిల్లల లైవ్లో ఈ ప్రమాదం చూడడంతో దీని తీవ్రత మరీ పెరిగింది. అంతకుముందు చాలాసార్లు అంతరిక్షంలోకి వెళ్ళి రావడంతో అంతరిక్షంలోకి వెళ్ళడం అనేది బస్సులో మరో ఊరు వెళ్ళినట్లు అందరూ భావించడం మొదలుపెట్టారు. కానీ ఆ ఆలోచన తప్పని ఈ ప్రమాదం నిరూపించింది. 3 నెలల పాటు సముద్రంలో వెతికి ఆ వ్యోమగాముల అవశేషాలను రికవరీ చేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత దాదాపు 3 ఏళ్ల పాటు స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ని నిలిపివేశారు. అలానే ఈ ప్రమాదానికి కారణాలను విశ్లేషించడానికి రోజర్ కమిషన్ అనే దాన్ని కూడా నియమించారు. ఈ కమిషన్లో చంద్రుని మీద మొదటిసారి కాలు పెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మంచి పేరున్న రిచర్డ్ ఫైన్మ్యాన్ లాంటి శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. సుమారు 4 నెలల పాటు పరిశోధనలు చేసి ఈ ప్రోగ్రాంలో పాలుపంచుకున్న సిబ్బందిని ఇంటర్వ్యూలు చేసి ప్రమాద కారణాలను వివరిస్తూ రిపోర్టును తయారు చేసి జూన్లో అమెరికన్ ప్రెసిడెంట్ రీగన్కి అందించారు. ఈ షటిల్ పేలిపోవడానికి ప్రధాన కారణం ఒక రబ్బర్ రింగు. వింతగా ఉంది కదా? పదండి చూద్దాం. ముందుగా ప్రమాదం ఎలా జరిగిందో తెలియాలంటే ఈ షటిల్ తయారీ విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది టూకీగా చూద్దాం. దీనిలో 4 పెద్ద పార్ట్లు ఉంటాయి. 2 SRBలు, అంటే సాలిడ్ బూస్టర్ రాకెట్లు, ఒక ఈటీ ఎక్స్టర్నల్ ట్యాంక్, ఒక ఆర్బిటార్ ఉంటాయి. బొమ్మలో చూస్తున్నారు కదా, అవే. 2 SRBలు ఆర్బిటార్ని, ఈటీని కాస్త పైకి తీసుకుని వెళ్ళడానికి ఉపయోగపడతాయి. భూమికి దగ్గరలో గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి షటిల్ పైకి లేవాలంటే థ్రస్ట్ ఎక్కువ కావాలి. అది ఇవ్వడానికే SRBలను వాడతారు. షటిల్ని పైకి లేవడానికి మనం దీపావళికి గాల్లోకి వేసి అవ్వాయి మండినట్లు ఇవి బాగా మండి షటిల్ని టేక్ ఆఫ్ చేసి 2 నిమిషాల పాటు మండుతూ ఆ తర్వాత ఆర్బిటార్ నుంచి విడిపోయి సముద్రంలో పడిపోతాయి.
ఆ పడిపోయినవి సేకరించి మళ్ళీ వాడుకునే అవకాశం కూడా ఉంది. ఇందులో ఆర్బిటార్ అనేది చాలా ముఖ్యం. వ్యోమగాములు ఉండేది, మొత్తం షటిల్ని కంట్రోల్ చేసేది, అంతరిక్షంలోకి తీసుకువెళ్ళే సామాన్లు పెట్టేది దీనిలోనే. ఇదే మొత్తం షటిల్ ప్రోగ్రామ్కి గుండెకాయ, మెదడు కూడా. మధ్యలో ఆరెంజ్ రంగులో ఉండేది ఈటీ. దీనిలో ఆర్బిటార్ మండటానికి కావలసిన ద్రవ ఇంధనం ఉంటుంది. ఇది కూడా డిటాచబుల్లే. అంటే ఒకసారి దీనిలో ఉన్న ఇంధనం ఖాళీ అవగానే ఆర్బిటార్ నుంచి విడిపోతుంది. కాకపోతే దీన్ని తిరిగి ఉపయోగించే అవకాశాలు చాలా తక్కువ. ఈ ఈటీ ట్యాంకు టేకాఫ్ తర్వాత ఒక 8 నిమిషాల పాటు ఇంధనాన్ని సప్లై చేసి ఆర్బిటార్ నుంచి విడిపోతుంది. ఇందాక చెప్పిన ఎస్ఆర్బీలని 4 ముక్కలుగా తయారు చేసి రవాణా చేసి లాంచ్ చేసే ప్రదేశంలో అసెంబ్లీ చేస్తారు. ఎందుకంటే వాటి సైజ్ మూలంగా సింగిల్ యూనిట్లా ఒకే ముక్కలా ఉంచి రవాణా చేయడం కుదరదు. అందుకని ఉటాలో తయారు చేసి ఫ్లోరిడాకి షిప్ చేస్తారు. అలా షిప్ చేసిన ఎస్ఆర్బి గొట్టాలని అసెంబ్లీ చేసినప్పుడు ఒకదానికి మరొకదానికి మధ్యలో రబ్బర్ గ్యాస్కెట్లు పెడతారు. రబ్బరే ఎందుకంటే దానికి సాగే గుణం, ఎలాస్టిసిటీ బాగా ఎక్కువ. ఎస్ఆర్బి లోపల బాగా మండుతుంది కాబట్టి రెప్పపాటు క్షణంలో విపరీతమైన ప్రెషర్, ఒత్తిడి డెవలప్ అవుతుంది. లోహాలు వేగంగా సాగలేవు, కానీ రబ్బర్ అయితే వెంటనే సైజు పెరిగి ఆ జాయింట్ని సీల్ చేయగలదని దాన్ని వాడేవాళ్ళు. అందుకే ఒక ప్రైమరీ ఇంకో బ్యాకప్ రబ్బర్ రింగులు ఉండేటట్లు దీన్ని డిజైన్ చేస్తారు. ఛాలెంజర్ లాంచ్ అయినప్పుడు కుడిపక్క ఎస్ఆర్బికి గల రబ్బర్ గ్యాస్కెట్లు ఫెయిల్ అయ్యాయి. అంటే ఎస్ఆర్బి లోపల ఉత్పత్తి అయిన మండే వాయువుల్ని లోపలే ఉంచడంతో అవి విఫలమయ్యాయి. అందుకని ఆ గ్యాసెస్ బయటికి వచ్చి ఈటీ ట్యాంకును కరిగించి దానిలో ఉన్న ఇంధనానికి కూడా మంటలు అంటించాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చైన్ రియాక్షన్లా, గొలుసుకట్టు చర్యలా జరిగి మొత్తం షటిల్ ఆకాశంలోనే పేలిపోయింది. ఈ సంఘటన జరగడానికి ముందు ఇదే షటిల్ 9 విజయవంతమైన ప్రయాణాలు చేసింది. మరి ఆ రోజు ఎందుకు ఫెయిల్ అయింది? ఒకానొక కారణం వాతావరణ పరిస్థితులు. లాంచ్ జరిగిన రోజు ఉదయం ఉన్నంత తక్కువ ఉష్ణోగ్రతలు ఇంతకుముందు ఏ లాంచ్ సమయంలోనూ లేవు. టెంపరేచర్ దాదాపు -5.5 డిగ్రీలకు పడిపోయింది. అలానే సరిగ్గా లాంచ్ జరిగే సమయానికి కేవలం 2 డిగ్రీలు మాత్రమే ఉంది. ఇది ఇంతకుముందు లాంచ్లు జరిపినప్పుడు నమోదు చేసిన కనీసపు ఉష్ణోగ్రత కన్నా 15 డిగ్రీలు తక్కువ. అంటే మీరే ఊహించుకోండి ఎంత చల్లగా ఉందో అప్పుడు. అలానే ఇంతలా టెంపరేచర్లు పడిపోయాయి కాబట్టి లాంచ్ ప్యాడ్ దగ్గర కూడా పైపులు పగిలిపోకుండా రాత్రంతా నీళ్లు చిమ్ముతూనే ఉన్నారు. కానీ ఆ నీరు మంచులా మారి ఒక పెద్ద పొరలా ఏర్పడింది. ఇందాక చెప్పిన రబ్బర్ రింగులు 12 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో సరిగ్గా పనిచేయవు. చలి బాగా ఉంటే అవి గట్టి పడిపోయి తొందరగా వ్యాకోచించకుండా, ఎక్స్పాండ్ అవ్వకుండా అలానే ఉండిపోతాయి. అలా ఉన్నప్పుడు ఎస్ఆర్బీల జాయింట్ల దగ్గర ఖాళీ వచ్చి లోపల మండిన గ్యాసులు ఆ ఖాళీల్లో నుంచి బయటికి వచ్చే ప్రమాదం ఉంది. సరిగ్గా ఇక్కడ జరిగింది కూడా అదే. అలానే ఎడమవైపున్న ఎస్ఆర్బికి ఎండ తగలడం మూలంగా కొద్దిగా వేడెక్కినా కుడివైపు ఉన్నది మాత్రం నీడలోనే ఉండిపోయి చల్లగా ఉంది. ఇంతేకాదు ఈ రబ్బరు రింగులు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు కూడా వాతావరణం చల్లగా ఉండటం మూలంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని హెచ్చరించిన నాసా మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. పైగా రబ్బర్ రింగుల మూలంగా ప్రమాదం జరగలేదని బుకాయించారు కూడా. కాకపోతే అక్కడ ఉంది రిచర్డ్ ఫైన్మ్యాన్. ఆయన పత్రికా సుముఖంగా లైవ్లో ఫేమస్ ఐస్ వాటర్ ఎక్స్పెరిమెంట్ చేసి మరీ నాసా వాళ్ళు చెప్తుంది తప్పు అని నిరూపించారు. ఒక రబ్బర్ రింగును తీసుకొని దాన్ని మడత పెట్టి ఐస్ నీళ్ళల్లో కాసేపు ఉంచారు. దాన్ని బయటికి తీయగానే కొన్ని సెకండ్ల పాటు మడతలు పోకుండా అలానే ఉంది. ఐస్లో పెట్టని రింగ్ మాత్రం వెంటనే సాగి మామూలు స్థితికి చేరుకుంది. అంటే షటిల్ రింగులు కూడా చాలా తక్కువ టెంపరేచర్లో ఉన్నాయి కాబట్టి వెంటనే వ్యాకోచించలేకపోయాయి. ఇంతకంటే ఇంకేం ప్రూఫ్ కావాలి? కావాలంటే ఆ ఫైన్మ్యాన్ క్లిప్ పెడుతున్నాం, మీరు కూడా ఒకసారి చూడండి. There was a suggestion of that. To answer the first question, given the configuration that we were in, that the seal would function at that temperature. That was the final judgment. But Commission Member Richard Feynman, after examining the O-ring, had a surprise. Oh, I took the stuff that I got out of your seal and I put it in ice water. And I discovered that when you put some pressure on it for a while and then undo it, it maintains, it doesn't stretch back, it stays the same dimension. In other words, for a few seconds at least, and more seconds than that, there's no resilience in this particular material when it's at a temperature of 32 degrees. I believe that has some significance
for our problem. ఆ విధంగా రబ్బరు ఓరింగుల మూలంగా ఛాలెంజర్ షటిల్ ప్రమాదం జరిగింది. కానీ ఇక్కడ సాధారణంగా వచ్చే అనుమానం, అవి విఫలమవుతాయని తెలిసి కూడా నాసా ఎందుకని వాటిని వాడింది? డిజైన్లను మార్చడానికి ఎందుకు ప్రయత్నించలేదు? అసలు తేడా ఎక్కడుంది? అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఈ ఛాలెంజర్ ఉదంతం డయానా వ్యాగన్ అనే సోషియాలజిస్ట్ని ఆకర్షించింది. రోజర్ రిపోర్ట్లో ప్రచురించిన దానితో సరిపెట్టకుండా అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో కనుక్కునే పని మొదలుపెట్టింది. 1986 నుండి దాదాపు 10 ఏళ్ల పాటు ఈ ఇన్సిడెంట్ మీద రీసెర్చ్ చేసింది. ఈ ప్రాసెస్లో 122,000కి పైగా నాసా పేపర్లు చదివి, రోజర్ కమిషన్ చేసిన 160కి పైగా ఇంటర్వ్యూలు పరిశీలించి, తానే స్వయంగా నాసా ఇంజనీర్లతో, రబ్బర్ రింగులు తయారు చేసిన కంపెనీ ఇంజనీర్లతో డైరెక్ట్గా మాట్లాడి అసలు సమస్యకి మూలాన్ని కనుక్కోగలిగింది. తాను కనుగొన్న వాటిని అన్నిటినీ కలిపి ద ఛాలెంజర్ లాంచ్ డెసిషన్ అనే ఒక అద్భుతమైన పుస్తకం కూడా రాసింది. ఈ రోజుకి కూడా ఇండస్ట్రియల్ సేఫ్టీలో ఇదొక క్లాసిక్ బుక్. తన పరిశీలనలో నాసాలోని మేనేజర్లు రూల్స్ పట్టించుకోలేదనో, రాజకీయ నాయకుల ఒత్తిడి మూలంగా షటిల్ ప్రయాణాలను పెంచేశారనో, లేదా ఏదన్నా పెద్ద సాంకేతిక సమస్యల మూలంగా ప్రమాదం జరిగిందనో బయటపడుతుందేమో అని మొదట్లో వ్యాగన్ అనుకుంది. కానీ ఇవన్నీ కాదని, అప్పటిదాకా చాలామందికి తెలిసిన పెద్దగా పట్టించుకొని నాసా ఆర్గనైజేషన్లో ఉన్న ఒక బిహేవియరల్ ఇష్యూనే కారణమని కనుక్కుంది. దానికే నార్మలైజేషన్ ఆఫ్ డీవియన్స్ అని పేరు కూడా పెట్టింది. దీని అర్థం ఒక తప్పుడు పద్ధతిని, ఒక అంగీకారం కాని చర్యని నార్మలైజ్ చేయటం, సాధారణం చేయటం, అది సరైన పద్ధతే అని ఊహించుకోవటం, దాన్నే అందరూ యాక్సెప్ట్ చేయడం. అర్థం కాలేదా? ఇంకో విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఛాలెంజర్ షటిల్ చేసిన మొట్టమొదటి ప్రయాణంలోనే రబ్బర్ రింగులు దాటి బూడిద బయటికి రావడం, ఆ రింగులు అక్కడికక్కడే అరిగిపోవడం, కొంతమేర కాలిపోవడం లాంటివి బయటపడ్డాయి. అయినా కానీ పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. అలాగే వాతావరణ ఉష్ణోగ్రత తగ్గే కొద్దీ ఈ అరుగుదల, రింగులు కాలిపోవడం ఇంకా ఎక్కువగా జరుగుతున్నట్లు కనిపెట్టారు. కానీ అప్పటి వరకు పెద్ద ప్రమాదం జరగలేదు. ఒకవేళ మొదటి రింగు ఫెయిల్ అయినా బ్యాకప్ కింద రెండో రబ్బర్ రింగ్ కూడా ఉంది. అది కూడా సరైన బ్యాకప్ కాదని కనిపెట్టారు. అయినా కానీ షటిల్ 9 సార్లు క్షేమంగా అంతరిక్షంలోకి వెళ్ళి కిందకొచ్చింది. నాసా వాళ్ళ రూల్స్ ప్రకారం, నియమాల ప్రకారం రబ్బర్ రింగుకి చిన్న డ్యామేజ్ అయితే చాలు, షటిల్ లాంచ్ని క్యాన్సిల్ చేసి డిజైన్ మార్చడమో, వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవడమో చేయాలి. కానీ మొదటిసారి డ్యామేజ్ అయినప్పుడు షటిల్ ప్రయాణం విజయవంతమైంది. రెండోసారి అయినప్పుడు విజయవంతమైంది. మూడోసారి సేమ్, నాలుగోసారి అంతే. అలా 9 సార్లు. ప్రతి ప్రయాణంలోనూ రింగులు డ్యామేజ్ అవుతున్న షటిల్కి ఏమీ కావడం లేదు. కాబట్టి వాళ్ళు మొదట్లో పెట్టుకున్న చిన్న డ్యామేజ్ జరిగిన ఈ రింగుని మార్చాలి అనే రూల్ని నాసా వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. వాళ్ళ ఆలోచనలో దాన్ని నార్మల్ చేసేసుకున్నారు. అది సాధారణంగా జరిగేదే అని కన్విన్స్ అయిపోయారు. అసలు ఈ రింగులు వాడటానికి కొన్ని సంవత్సరాల క్రితమే దాన్ని సప్లై చేసిన కంపెనీ దాని మీద పరీక్షలు చేసి తక్కువ ఉష్ణోగ్రతలో అవి సరిగ్గా పనిచేయవు అని కనిపెట్టి ఆ విషయాన్ని నాసాకు అందించింది. అవి సప్లై చేసిన కంపెనీకి చెందిన రోజర్ బాయ్స్ జోలీ అనే ఇంజనీరు కొన్ని నెలలుగా నాసాని హెచ్చరిస్తూ వస్తున్నాడు. నాసా వాళ్ళకి డేటా, చార్టులు, పాడైపోయిన పాత రింగులు చూపించారు. అంతెందుకు, ప్రమాదం జరిగిన ముందు రోజు రాత్రి కూడా లాంచ్ని పోస్ట్పోన్ చేయమని నాసాని రిక్వెస్ట్ చేశారు. కానీ నాసా వాళ్ళు దాన్ని పెడచేమని పెట్టారు. నాసా వాళ్ళ పాయింట్ ఒకటే, చాలా సింపుల్. ఆ రింగుల్లో అంత సమస్య ఉంటే, అవి అంత ఇన్ఎఫిషియెంట్ అయితే 9 సార్లు షటిల్ ఎలా వెళ్ళి రాగలిగింది? మీ భయాలు, అనుమానాలు మాకు అనవసరం, మాకు డేటా చూపించండి అని నాసా ఆ ఇంజనీర్లను అడిగింది. డేటా చూపించాలంటే షటిల్ పేలిపోవాలి. అందుకనే ఆ ఇంజనీర్ల దగ్గర కూడా సమాధానం లేదు. అందుకే నాసా వాళ్ళ దృష్టిలో ఎరోజన్ అన్నది ఎక్స్పెక్టెడ్ అయింది, బర్నింగ్ అన్నది వితిన్ లిమిట్స్ అయింది. ఇంజనీర్ల సలహాలు లేనిపోని భయాలయ్యాయి. ఫలితం 7 వ్యోమగాముల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ నార్మలైజేషన్ ఆఫ్ డీవియన్స్కి వ్యాగన్ ఇచ్చిన డెఫినేషన్, ఏ ప్రాసెస్ ఇన్ విచ్ డీవియన్స్ ఫ్రమ్ కరెక్ట్ ఆర్ ప్రాపర్ బిహేవియర్ బికమ్స్ కల్చరల్లీ నార్మలైజ్డ్ బికాస్ ప్రయర్ డీవియేషన్స్ ప్రొడ్యూస్డ్ నో ఇమీడియట్ క్యాటస్ట్రఫీ. అనగా ఒక వ్యవస్థలోనో, సిస్టంలోనో, పద్ధతిలోనో ఉన్న తప్పు వల్ల వెంటనే ప్రమాదం జరగకపోవడం మూలంగా ఆ తప్పు సాధారణమేలే, దాన్ని పట్టించుకునే అవసరం లేదులే అని అందరూ భావించటం.
ఉదాసీనంగా ఉండడం. కానీ అలా ఉండడం మూలంగా వచ్చే నష్టం, ప్రమాదం వెంటనే జరగకపోయినా ఏదో ఒకరోజు జరుగుతుంది. అది కూడా ఎవరి అంచనాలకు అందకుండా. అప్పుడు ఏడవడం తప్ప మనం చేయగలిగేది ఏది ఉండదు. ఈ ఛాలెంజర్ షటిల్ ఇన్సిడెంట్ లాగా. ఇది కేవలం ఇండస్ట్రియల్ సేఫ్టీకో ఆర్గనైజేషనల్ బిహేవియర్కో సంబంధించిన విషయం అనుకుంటే పెద్ద పొరపాటు. మన దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థకి, మనం పొద్దున్నే లేచి చేసే ప్రతి పనికి దీన్ని అన్వయించుకోవచ్చు. ఏముంది, పక్క షాపుకే కదా అని హెల్మెట్ లేకుండా బండి వేసుకొని వెళ్తాం, ఏం కాదు. రెండో రోజు ఇంకాస్త దూరం వెళ్తాం, అప్పుడు ఏం కాదు. అలా పెంచుకుంటూ వెళ్ళి ఏదో ఒక రోజు ఏ కారు కిందో బస్సు కిందో పడతాం. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోతుంది, ఏడ్చి ప్రయోజనం ఉండదు. ఇలాంటి చిన్నవే కాదు, ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక గుళ్ళో చిన్న తోపులాట జరిగి ఒకరిద్దరికి గాయాలవుతాయి. అక్కడున్న అధికారులకి అది చిన్న గొడవ, ఎవరికి పెద్ద దెబ్బలు తగలలేదు కదా. ఒక వారం తర్వాత అదే జరుగుతుంది, కామన్. ఒక నెల తర్వాత ఇంకో తోపులాట, 2 నెలల తర్వాత మరోసారి, నార్మల్. ఇలా జరగడం అనేది అధికారుల దృష్టిలో, అక్కడున్న పోలీసుల దృష్టిలో, భక్తుల దృష్టిలో నార్మల్. ఇక్కడ ఒక డీవియన్స్, ఒక తప్పు, ఒక జరగకూడని సంఘటన అందరి దృష్టిలో నార్మల్ అయిపోయింది. తోపులాటలనే పట్టించుకోవడం మానేశారు. అనుకోకుండా ఒకరోజు కొద్దిగా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ రోజు తొక్కిసలాట జరిగి కొన్ని పదుల ప్రాణాలు పోతాయి. కారణం నార్మలైజేషన్ ఆఫ్ డీవియన్స్. మొదట జరిగిన చిన్న తొక్కిసలాటని అశ్రద్ధ చేయటం. ఇంకో చోటేమో మాది మతం కాదు జీవన విధానం అంటారు, లేదా మేము ప్రకృతి ఆరాధికులం, ప్రకృతే మాకు దైవం అంటారు. కానీ చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ సివిక్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తాం. ప్రతి ఊరిని, అది గ్రామం కానివ్వండి, పట్టణం కానివ్వండి, నగరం కానివ్వండి, ఒక చెత్త కుప్పలా, మురికి కాలువలా భావిస్తాం. చెత్తని నార్మలైజ్ చేసేసాం. ఇప్పుడు ఏమీ తెలియకపోవచ్చు, ఈ మురుగు మూలంగా ఏదో ఒకరోజు ఏ ప్లేగో, కరోనా లాంటి మహమ్మారో బయటపడి మొత్తం దేశాన్నే ఊడ్చి పారేస్తుంది. లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అప్పుడు కూడా మనకి బుద్ధి వస్తుందా అన్నది అనుమానమే. ఒక ఆటోలో 10 మంది ప్రయాణికులను ఎక్కిస్తాం. ఒకరోజు ఏం జరగదు, 10 రోజులు ఏం జరగదు. కానీ పొరపాటున ఏదన్నా వాహనం అడ్డొస్తే ఆటో తయారు చేసిన కెపాసిటీ కన్నా ఎక్కువ మంది ఎక్కారు కాబట్టి అది కంట్రోల్ అవ్వదు. ఫలితం 10 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇవే కాదు, స్థలం రిజిస్ట్రేషన్కి రిజిస్టర్ ఆఫీస్లో 1% లంచం నార్మల్. పాస్పోర్ట్ ఎంక్వైరీకి ఇంటికి వచ్చే పోలీస్కి 500 లంచం నార్మల్. ట్రాఫిక్ పోలీసు బైక్ ఆపినప్పుడు 200 లంచం నార్మల్. బర్త్ సర్టిఫికేట్కి 2000 నార్మల్. పొలం పాస్బుక్ కోసం విఆర్ఓకి 5000 నార్మల్. ప్రభుత్వ ఉద్యోగి ట్రాన్స్ఫర్కి పై అధికారులకి కమిషన్లు ఇవ్వడం కూడా నార్మలే. ఇలా ప్రతి వ్యవస్థలో ఒక తప్పుని నార్మల్ చేసేస్తూ అందరూ చేస్తారు కదా అని మనము చేసేస్తూ సమాజాన్ని దారుణంగా తయారు చేశాం. ఛాలెంజర్ షటిల్కి జరిగినట్టుగానే మొదట్లో మనకి ఏం నొప్పి తెలియదు, కానీ ఏదో ఒక రోజు పెద్ద జల తగులుతుంది. అప్పుడు మాత్రం హడావిడి చేసి ఎవరో ఒకరిని బకరాన్ చేసి తప్పు వాళ్ళ మీద రుద్దేసి మళ్ళీ నార్మల్ అయిపోతాం. కొన్ని నెలల క్రితం కర్నూలు దగ్గర బస్ ప్రమాదం జరిగి దాదాపు 20 మంది చనిపోయారు. ఒక వారం హడావిడి తర్వాత ఇదంతా నార్మల్. అధికారులు పట్టించుకోరు, మనము పట్టించుకోం. దాని ఫలితమే నిన్నగాక మొన్న జరిగిన మరో ప్రమాదం, 18 మంది ప్రాణాలు. అలాగే ఇంకో ప్రమాదం జరిగేదాకా ఇలాగే ప్రవర్తిస్తాం. మేము చెప్పేది ఏమిటంటే, చరిత్రను చూసి పాఠాలు నేర్చుకోవటం తెలివైన వాళ్ళు చేసే పని. ప్రజాస్వామ్యంలో ప్రజలే జవాబుదారీతనం వహించాలి కాబట్టి చిన్న చిన్న డీవియన్స్ని, తప్పుల్ని ప్రశ్నిస్తూ, చిన్నవాటితో కట్టడి చేస్తూ పెద్ద పెద్ద ప్రమాదాలు రాకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. అధికారుల మీదో నాయకుల మీదో నెపం నెడుతూ ఇలా కాలాన్ని వెలబుచ్చలేం. ఎందుకంటే చాలా ప్రమాదాల్లో ఇలాంటి సందర్భాల్లో బలయ్యేది సామాన్యులే. మనకి ఛాలెంజర్ షటిల్ ఉదంతో నేర్పించేది కూడా ఇదే. మీరే చెప్పండి, ఇలాంటి సంఘటనల మీద జరిగిన విశ్లేషణ నుంచి మనం ఏమన్నా నేర్చుకుందామా, లేదంటే వీటిని వదిలేద్దామా? ఇది ఈరోజు మ్యాటర్. ఒక రోజులో మీరు ఎన్నిసార్లు డీవియేషన్లని, తప్పుల్ని నార్మల్ చేస్తున్నారో ఈరోజు ఒక్కసారి గమనించండి. మీకు ఇబ్బంది లేకపోతే కనుక ఆ విషయం కింద కామెంట్లో పెట్టండి. స్టాటిస్టిక్స్ కోసం ఉపయోగపడవచ్చు. ఈ వీడియో మీకు మంచి సమాచారాన్ని ఇచ్చిందని భావిస్తూ కుతూహలంగా ఉండండి. కుతూహలశాలని చూడండి.